గుండె హార్ట్ బీట్ ఇలా పెరుగుతుంది. ఆ గుండంకులు మాట్లాడినప్పుడు అంతా వీడు ఏం చేస్తారా బాబు అనేసి ముందు అడిగి మనిషిని బయటికి పంపించండి, ప్రశాంతంగా ఉంటుంది బిగ్ బాస్ చూడాలంటే. 3 రోజులు ఆనందం అనుకుండా మొహం నల్లగా పెట్టుకొని పంపించేయచ్చు కదా, ఎందుకు అంత బాధ? ఇంకో 2 వారాలు మనకు తప్పదు గుండంకులు భరించాల్సిందే. ఆ బొమ్మ ఏం చేస్తాడో భయం వేస్తుంది నిజంగా. ఎవరైనా కొరికేస్తాడా భయం వేస్తుంది. బైక్ పోతాడు ఆయన నిజంగా ఇమ్మడలు కానీ కొట్టేస్తాడు నాకు తెలిసి. అలా చెప్తే మనకి ఎంత ఇది అనిపిస్తుంది. వీళ్ళందరూ స్టూపిడ్స్ రాస్కేల్స్ అని చెప్పేసి ఆయన తిట్టాడు. చెప్పింది కరెక్టే కదా, వీళ్ళంతా నటిస్తున్నారు, ఇంకోసారి మాస్క్ మ్యాన్ తీసుకోవడం చెప్పేసి మర్యాద మనిషి అంత మంచిగా చెప్పాడు. కరెక్టే చెప్పాడు కదా, మర్యాద మనిషి కూడా నాకు మంచిగానే అనిపిస్తాడు. బట్ ఒక్కోసారి ఆయన కూడా ఆయన తీసుకునే స్టాండే గొప్ప, ఇంకా ఆయన కన్నా గొప్పగా ఇంకెవడు మాట్లాడాడు అన్న ఫీలింగ్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఫ్లిప్ అవుతున్నాడు ఆయన కూడా. ఒక్కోసారి నేను తీసుకుందే న్యాయం, నాలాగా ఇంకెవరు మాట్లాడలేరు అంటున్నారు. అందరూ బర్నీ గారిని టార్గెట్ చేస్తున్నారు, తనుజ గారిని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పేంది అసలు? 2 హౌస్లు ఉన్నప్పుడు ఆ పక్క హౌస్లో ఉన్నడికి ఈ హౌస్లో చేసే తప్పుగానే కనిపిస్తుంది. వాళ్ళు ఏం తప్పు చేయాలి? ఎమాన్యుల్ గారు మళ్ళీ ఆమె తనుజ గారు కామెడీ కూడా ఎంత బాగా అనిపించింది, ఎంత హెల్దీ కామెడీగా అనిపించింది. ఒకప్పుడు ముక్క అవినేషన్ చూసాం, అంత హెల్దీ కామెడీ చేసేటప్పుడు ముక్క అవినేషన్ డామినేట్ చేశాడు అనిపించింది ఇమాన్యుల్ గారు. తనుజ ఎక్కడ, ఇమాన్యుల్ ఎక్కడ అని ఏదో షేవ్ కోసం చేస్తారు కానీ కామెడీ అంటే తనుజాకున్న అందానికి తనుజాకున్న దానికి ఏ సాఫ్ట్వేర్ ఏ ఐటీ వాడు ఎవడొస్తాడేమో కానీ కొన్ని 100 కోట్లు ఉన్నాడు. అట్లని కాదు బ్రో లాస్ట్ సీజన్ లో ఒక ఆమె అనింది చూడు, మళ్ళీ కమిడియన్కి ఎవడిస్తాడులే కప్పు అన్నట్టు. కమిడియన్లే వాళ్ళ కప్పులు ఇచ్చింది అయితే బిగ్ బాస్ మనం ఎప్పుడు చూడము, జరగదు కూడా. అది ఎవరు తొక్కట్లే, వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళి ఆగిపోతున్నారు. ఈ కామెడీ చేయడం వల్ల చిల్లరగా ఉండిపోవడము, టాప్ 5 దాకా వచ్చి ఆగిపోవడము. అక్కడ ఎవడైతే సెన్సిటివ్ గా ఉండి అన్ని భరించి బాధలు పడి జెన్యూన్ గా ఒక మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తాడో వానికి కప్పిస్తారు. కమిడియన్ మొత్తం 100% కప్పు వచ్చేంత వరకు ఉండట్లేదు అన్న. అందులో కమిడియన్ లో కూడా ఒక రేంజ్కి వెళ్ళి ఆగిపోతున్నారు. కప్పు గెలిచేంత ఆట ఆడట్లేదు. లాస్ట్ టైమ్స్ అన్ని ఆడాడు, కప్పు గెలిచాడా లేదా? ఆయన కూడా ఎంటర్టైన్మెంటే చేశాడు కదా. బట్ ఒక స్టేజ్ ఉంటుంది అనమాట. కప్పు గెలవాలంటే అన్ని రకాలుగా చూస్తారు, కామెడీ, ఎంటర్టైన్మెంట్, క్యారెక్టర్. ఎక్కడన్నా ఇప్పటి వరకు సంజన అయితే దొంగతనం ఆపట్లేదు. మీరు ఏమన్నా చేసుకోండి, ఇదే నా స్ట్రాటజీ. ఎన్ని దొంగతనాలు చేసింది? షాంపూ దొంగతనం చేసింది, గుడ్డు దొంగతనం చేసింది, ఒక దొంగతనం కదా, ఆరెంజ్ దొంగతనం చేసింది. సుమన్ శెట్టి కొంచెం ఫీల్ అయ్యారు, నన్ను దొంగ అంటున్నారని. అవును, అది చాలా బాధ వేసిందండి. అంత పాపం అలాంటి మనిషి, మాట్లాడలేని మనిషిని తీసుకొచ్చి నన్ను దొంగ అంటుంటే ఆయన చాలా. సుమన్ శెట్టి గారు వస్తుంది నిజంగా ఏడుపు వస్తుంది. కరెక్ట్ కాదు, బట్ ఇంకా అది గేమ్ ప్లాన్ కదండి. నేను అనేది ఒకటి, ఈ అడిగి మనిషిని అయితే పంపిరు, ఎట్లా రేటింగ్ కోసం ఇంకొక 3 వారాలు 4 వారాలు భరించాల్సిందే ఆయన్ని. అసలు తప్పు చేసి మళ్ళీ ఆయనే తినకుండా 3 రోజులు పనుకుంటాడు, అదేందో నాకు అర్థం కాదు. అదే స్ట్రాటజీ సామి. నాగార్జున గారు 2 సార్లు ప్లే చేసినా కూడా నాగార్జున ముందర కాలు మీద కాలు వేసుకొని నాకన్నా తగ్గేవాళ్ళు ఎవరా తోపు అన్నట్టు మాట్లాడతాడు ఆయన. 3 రోజులు ఆనందం తినకుండా మొహం నల్లగా పెట్టుకొని పంపించేయచ్చు కదా, ఎందుకు అంత బాధ? కొన్ని లక్షల మంది ఉన్నారు కామన్ మ్యాన్, ఎవడో ఒక తీసుకురావచ్చు. అదంతా దరిద్రం అన్న అని చెప్పాల్సింది. అట్లా దరిద్రమైన మనుషులు వచ్చారని అనుకోవాలి కానీ మాస్క్ మ్యాన్ నాకైతే అసలు ఎవరికి నచ్చట్లేదు. ఆయన బిహేవియర్ కూడా అస్సలు నచ్చట్లేదు. అది స్ట్రైట్ ఫార్వర్డ్ కాదన్నా. ఏడన్నా వాడికి నిజంగా చెప్తున్నా, ఎవరన్నా పిల్లనిచ్చోడు బాధపడతాడు. అలాంటి సైకోల్ని బాధలు పెట్టుకుంటే సస్తాడు. వాళ్ళు పెళ్ళాం వాళ్ళ ఇల్లు అయితే. పవన్ సపోర్ట్ చేస్తుంది, పవన్ బాగా రితును సపోర్ట్ చేశారు నామినేషన్స్ లో. ఏం చెప్తారు డిమోన్ పవన్ కూడా మధ్యలో మాట్లాడాడు. ఆయనే పెద్ద రీతు చౌదరికి సపోర్ట్ చేయలేదు. రీతు చౌదరి 2.0 చూపించింది నిన్నైతే. అలా మాట్లాడాలి. రీతు చౌదరి నిజంగా ఏడుస్తా అంటే అసలు నాకే బాధ వేసిందని. ఎందుకు సెన్సిటివ్ ఉన్న పర్సనల్ అందరినీ ఇట్లా బిగ్ బాస్ లో సతాయిస్తారు, వాళ్ళ క్యారెక్టర్ పోతుంది కదా అని అనిపిస్తుంది. రీతు చౌదరి ఇంక తెలిసింది, అక్కడ ఉన్నంత వరకు డిమోన్ పవన్, లేకపోతే మన పవన్ కళ్యాణ్ కూడా ఓవర్ చేస్తాడు. అబ్బా అది ఆల్రెడీ అయిపోయింది కదా బ్రో. ఆడోళ్ళు అన్నాడు, తర్వాత బర్నీ గారు ఫీల్ అవ్వలేదు, ఈయన ఫీల్ అయిపోయాడు. ఆయన నేను అనలేదు అన్న, ఈయన ఇంత ఫీల్ అయితే అనిపించుకున్నా ఇంతవరకు ఫీల్ అవ్వట్లే. అరే నేను ఆడోడు అన్నారని బర్నీ గారు ఎంత ఫీల్ అవ్వాలి? ఎప్పుడైనా వచ్చి అడిగాడు బర్నీ గారు నన్ను ఆడ కూడా అన్నారు రాబాయ్ నువ్వు అనేసి? అది ఆయన క్యారెక్టర్. రాము రాథోడ్ అయితే తోపన నిజంగా. అంత సాంగ్ పాడి ఆ రేంజ్ లో యూట్యూబ్ లో ఒక సాంగ్ పోతే ఎవడన్నా ఎంత ఎగురుతాడన్నా. పాపం వచ్చినప్పటి నుంచి బట్టలు ఉతికాడు, ఐరన్ చేశాడు, ఒక పాయింట్ తీసుకొని మాట్లాడలేక. సెన్సిటివ్ పర్సన్ టాప్ 5 లో ఉండాలన్న. మార్పు రావడం ఫస్ట్ నుంచి మంచోడే. రాథోడ్ అనే మనిషి నాకు ఆయన ఇంతకుముందు ఎవరు కూడా తెలియదు, ఆ పాట కూడా నేను చూడలేదు. బట్ బిగ్ బాస్ లో మాత్రం చాలా జెన్యూన్ గా ఉన్నాడు. తనుజ తోపు, తను టాప్ 5 పక్క. తనుజ గారు తను ఎంత కౌంటర్ చేసినా ఇప్పుడు మళ్ళీ 2.0 కనిపించింది తనుజ గారు కూడా. ఇంతకుముందు కామెడీగా అట్లా ఉన్నారే కానీ నిన్న మాస్క్ మ్యాన్ వేసుకున్న గుండుగాని వేసుకుని చూడు, ఆ పాయింట్లు ఏమన్నా పాయింట్లు పెట్టిందా? అందరూ భయపడ్డారన్న. మన అక్క పోయే కొందికి, జానీ మాస్టర్ అక్క పోయే కొందికి. ఆమె కూడా ఎందుకు వెళ్ళిపోయింది అర్థం కావట్లేదు. చాలా మంది ధర్నాలు చేశారు కదా.
ఆమె బయటకు వచ్చేయాలి అన్ని బద్దలు కొట్టారు కదా, మరి దానివల్ల ఏమైనా ఇష్యూ చేసి తీసేసారో తెలియదు కానీ ఆమె ఎలిమినేషన్ కూడా ఫెయిర్ ఎలిమినేషన్ కాదు. లక్ష పాప ఉంది కదా, ఆమెను పంపించేయచ్చు కదా. ఆమెను ఎవరు కంటెంట్ లేదు, ఏమీ లేదు. బయట కొంచెం బిజీగా ఉంది వర్క్స్ తోటి అని చెప్పేసి పంపించారు. అట్లనే ఏం లేదన్నా, ఏదో జరిగింది. ఆమె బాగానే ఆడింది, బట్ ఏమన్నా నోటి దోల మనకు చూపించారు కదా జర్నీలో కూడా కొంచెం బాగా ఏం లేదు ఆమె. అదే దానివల్లే ఎలిమినేట్ చేశారని నాకు అనిపిస్తుంది. ఏదో జరిగింది మొత్తానికి, దానివల్లే తీసేశారు. జానీ మాస్టర్ వల్ల అయిందా, మరి ఆమె మిస్బిహేవ్ ఏమైనా చేసిందా మనకు తెలియకుండా. ఈ వారమా కంపల్సరీ లక్ష పాప వెళ్ళిపోతుంది, ఇంకా అంతే. ఇంకో 2 వారాలు మనకు తప్పదు గుండంకులు భరించాల్సిందే. ఆ బొమ్మ ఏం చేస్తాడో భయం వేస్తుంది. నిజంగా ఎవరైనా కొరికేస్తాడా కొట్టేస్తాడా భయం వేస్తుంది. బైక్ పోతాడు ఆయన, నిజంగా ఇమ్మడలు కానీ కొట్టేస్తాడు నాకు తెలిసి ఈ సీజన్ అయ్యే లోపల. ముందు అడిగి మనిషిని బయటికి పంపించండి, ప్రశాంతంగా ఉంటుంది బిగ్ బాస్ చూడాలంటే. గుండె హార్ట్ బీట్ ఇలా పెరుగుతుంది. ఆ గుండంకులు మాట్లాడినప్పుడు అంతా వీడు ఏం చేస్తారా బాబు అనేసి.